హాయ్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మా ఇల్లు అయితే హోమ్ టూర్‌లో మీకు చూపించబోతున్నాను. మేము చిన్నప్పటి నుంచి ఉన్న ఇల్లండి ఇదైతే. అప్పుడంటే ఏం బాగు చేయించలేదు. జస్ట్ కట్టింది కట్టినట్టుగాను బండలైతే ఉన్నాయి. బండలు ఒక్కటే వేసుకొని అయితే ఇంట్లో అయితే ఉన్నాము. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే ఇది బాగు చేయించామండి. సో ఇంకా అంటే పెద్దగా మోడలింగ్ అంటే అట్లా కాదు. జస్ట్ ప్లాస్టింగ్ చేయించి లోపల అలమార్లు ఉంటాయి కదా, మేము ఉండేటప్పుడు సింగిల్ అలమార్లే ఉన్నాయి అటు ఇటు. సో ఇప్పుడు అవి తీసేసి కొత్తగా కొంచెం ఎక్కువ అలమార్లు అయితే కట్టించాము. ఇంకా అదైతే మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. సో ఈ ముందు రోజు నైటే ఇంట్లోకి వెళ్ళి మా అమ్మ అయితే పొంగళ్ళు పెట్టేసింది. అంటే పాయసం అట్లా ఉండి ఒక 9 మందిని అట్లా పిలిచి అయితే పెట్టేసింది. ముందు రోజు నైట్ ఈ ఆకులన్నీ కట్టేసామండి. నెక్స్ట్ రోజు అయితే ప్రేయరు. అంటే ముందు రోజే కొద్దిగా మంచిదని చెప్పేసి ఆ రోజే వెళ్ళాము. ఆ రోజు ప్రేయర్ పెట్టుకోవడానికి కుదరలేదు. అది కూడా నైట్ వెళ్ళాము. సో ఇంక అందుకని చెప్పేసి నెక్స్ట్ రోజు ప్రేయర్ అయితే పెట్టుకుంటున్నామండి ఇంట్లో. మా అమ్మేమో ఈ చెట్లు ఉన్నాయి కదా మాకు అరటికాయ చెట్లు, అవన్నీ అయితే ఒక 9 చెట్లు అట్లా పెడదామని చెప్పేసి పెడుతుంది. అరటికాయ చెట్లు చిన్న చిన్నవి తేకుండా మా అమ్మ ఏకంగా పెద్ద పెద్దయే తీసుకొచ్చేస్తుంది. సో ఇంకా అన్ని చోట్లయితే ఇప్పుడు ఉంటుంది కదా, ఈ ఫ్రంట్లోనేమో 2 అట్లా పెట్టింది. జస్ట్ ఊరికి అట్లా నుంచో పెడతాం. ఇవి కింద కూడా పడిపోతున్నాయి ఒక్కోసారి. ఇంకాస్త ఇప్పుడు కొద్దిగా చెన్నై తెచ్చింది. ఇవి ఉన్నా కానీ గాలికి అట్లా పడిపోతూనే ఉంటాయి అని చెప్పి ఇంకా ఇట్లా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పెడితే మంచిదని చెప్పేసి మా అమ్మ అయితే తెచ్చి ఇట్లా చిన్న చిన్న మొక్కలు కూడా తెచ్చి పెట్టేసింది. నైట్ ప్రేయర్ జరిగేటప్పుడు బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్లయితే పెట్టేసిందండి. అంటే మొత్తం 9 పెట్టాలంది. అటువైపు ఇటు కూడా పెట్టింది. ఇంకా మొత్తం ఇంకా దండలు అవి కూడా గుచ్చాలండి. ఇప్పుడు టైం అయితే అవుతుంది. ఇంకోటి ఏంటంటే నైట్ ప్రేయర్ కదా, భోజనాలు వచ్చేసి ఓన్లీ పులిహోర ఒక్కటే చేస్తున్నాము ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరికీ పెట్టడానికి. ఇంకా మిగతా వాళ్ళకి ఫాస్టర్ గారు వాళ్ళకి కొంతమంది మా అక్క వాళ్ళకి మాకు ఇంట్లో వాళ్ళ వాటికైతే అందరికీ భోజనాలు చేసేసింది. సో ఇంకా ప్రేయర్కి వచ్చిన వాళ్ళ కొట్టుకైతే ఓన్లీ పులిహోర వట్టుకే చేస్తున్నాము. ఇంక ఇప్పుడైతే ఈ మొక్కలు చూడండి, రోడ్డు వైపు కూడా ఒకటి పెడుతుంది. అంటే వచ్చే వాళ్ళకి బాగుండాలి కదా చూడడానికని అటొకటని ఇటువైపు ఒకటి పెట్టింది. మొత్తం అటు ఇటుగా 9 మొక్కలు అనుకుంటండి ఇవి పెట్టింది. పెద్ద పెద్దయే తీసుకొస్తుంది మా అమ్మ అయితే. ఇల్లు మాత్రం చాలా బాగా అయితే ఉందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే. మొత్తం కింద కూడా మొత్తం బండలు ఉన్నాయి. ఆ బండలు అయితే తీయలేదండి, ఎప్పుడు వేసినా కానీ చాలా గట్టిగా ఉన్నాయి. బండలు ఒకటే మార్చలేదు, మిగతా అన్నీ అయితే అల్మార్లు అట్లా మార్చి మొత్తం ప్లాస్టింగ్ చేయించేసి ఇంకా రంగులు అయితే ఇట్లా వేయించింది. సో బాగుంది, ఇప్పుడు కొత్త ఇల్లు మాదిరిగా ఉంది చూడడానికి. ఇంక ఇట్లా మొక్కలు అయితే పెట్టడం అయిపోయిందండి మా అమ్మ. ఇంకా మేమైతే పూలు గుచ్చుతున్నాము. ఈ దండలు కూడా కొన్ని కడదాము, బాగుంటుంది కదా అమ్మ వెళ్ళేటప్పుడు చూడటానికైనా. ఫస్ట్ సారి ఇంట్లోకి వెళ్తాం కదా బాగు చేయించిన తర్వాత. సో ఇంక అందుకని చెప్పేసి బాగుంటాయి అని చెప్పేసి దండలు అయితే కడుతున్నాము. ఓన్లీ దర్వాజాలు వట్టికేనండి. అంటే మొత్తం ఇట్లా ఏలాడదీయడానికి అట్లా అయితే కాదు, ఓన్లీ దర్వాజాలకు అయితే కట్టేసేసాము దండలు. పూలు కూడా ఇవి కేజీ 50 రూపాయలంట. ఇంక ఇట్లా 2 దండలు అంటే మొత్తం 4 అనుకుంటా, 4, 5 అవి మొత్తం మట్టుకైతే అయినాయి. 4, 5 దండలు అయితే అయినాయండి. సో ఇవి దండలు కూడా కట్టినాక మీకు చూపిద్దామని చెప్పేసి నేను తీయలేదు అప్పుడు వీడియో అయితే. దండలు కట్టిన తర్వాత చూడండి, ఎట్లయినా ఈ కలర్ఫుల్గానే బాగుంది ఇప్పుడు కట్టిన తర్వాత. ఈ అరటికాయ చెట్లు ఇవి పెట్టిన తర్వాత అయితే బాగుందండి చూడడానికి కూడా. నైట్ మాకు టైం లేక ఉత్త రాగి ఆకులే తెచ్చి కట్టేసింది మా అమ్మ అయితే. ఇట్లా వాకిలి దగ్గర ఇట్లా పైన అయితే పెట్టేసామన్నీ. సో ఇప్పుడు ఇది వచ్చేసి వంటగదండి. అంతకుముందు మేము ఇక్కడ ఒక బల్ల పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడైతే జస్ట్ ఇంకా ఇట్లా అయితే కట్టేసింది సింపుల్గా.
అలమార్లు అయితే కట్టించేసామండి. ఇంకా సామాన్ ఏమీ సర్దుకోలేదు. అంటే ప్రజెంట్ ఇక్కడ మేము ఉండట్లేదు. మేము వెనకాల వేరే ఇల్లు కట్టుకున్నాం, అక్కడైతే ఉంటున్నాం. ఇది అయితే వేరే వాళ్ళకి రెంట్కి అయితే ఇచ్చామండి. ఇప్పుడు ఈ సామాన్లు కూడా వాళ్ళయే. జస్ట్ కొన్ని అయితే అట్లా చదిరారు. అంటే ముందు రోజే వెళ్ళాం కాబట్టి ఇంట్లోకి కొన్ని అట్లా పెట్టుకున్నారు. సో ఇవి కూడా మార్నింగ్ అయితే చదిరేశారండి. కొన్ని అయితే పెట్టేశారు ఇక్కడ కొద్దిగా అలమార్లు తక్కువగానే పెట్టించింది. లాస్ట్ మేము ఉండేటప్పుడు కూడా ఇంతే ఉంది. ఇక్కడ కూడా పొయ్యి పెట్టారు మొన్న ఈ మధ్య. సో ఇప్పుడు ఇక్కడ తీసేసి వంటగది బయట పెట్టేసాము పూర్తిగా. ఇటు వాకిలి ఉండేది. ఈ వాకిలికి అయితే ఇటు 2 వాకిళ్ళు ఉంటాయండి. ఆ గది వంటగదికి, ఈ పెద్ద గదికి, మళ్ళీ పక్క గదికి కూడా వాకిళ్ళు ఉన్నాయి. ఇక్కడ తలుపులు ఏం పెట్టలేదు. మేము ఉండేటప్పుడు కూడా తలుపులు లేవు. ఆ మెయిన్ గదికి ఉందలే. ఇక తలుపులు కూడా పాతవి కదా, తీసేసేసి కొత్త తలుపులు అయితే పెట్టించాము. సో ఇంకా అలమార్లు అయితే ఎట్ట కట్టించిందండి. సింపుల్గాను బాగుంది. మరీ హెవీగా కాదులే, కప్బోర్డ్స్ అట్లా అయితే కాదండి. జస్ట్ ఇట్లా సింపుల్గా అయితే బాగు చేయించాము. బాగుంది. ఇదైతే డోరు ఇట్లా పెట్టించామండి. అప్పుడు మేము ఉండేటప్పుడు 2 తలుపులు, ఇప్పుడు సింగిల్ డోర్ పెట్టించింది. ఇల్లు మాత్రం ఇప్పుడు చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇంకా నేనైతే చూపించేశానండి ఇల్లు. బయట వచ్చేసి ఇట్లా ఉంటుంది మొత్తం. అంటే పక్కన చేను ఉంటుంది, చేలు అట్లా ఉంటాయి. బాగుంది. ఇది గది. ఇది మా అమ్మ పత్తి వేసుకోవటానికి అట్లా అయితే ఉంచింది. ఇదంతా ఖాళీయే. దీనికి కూడా లోపల అట్లా ఉంచింది. ఎవరన్నా రెంట్ కడిగితే ఇవ్వచ్చు మేబీ. ఇంకెట్లయితే ఉందండి. సాయంత్రం అవుతుంది, ప్రేయర్ చేయాలి. ప్రేయర్ స్టార్ట్ అవ్వాలి కదా, అందుకని చెప్పి నేను చూపించేస్తున్నాను. ఇంకా వంటలు అయితే చేస్తుంది మా అమ్మ కూడా. చూడండి మొత్తం పెయింట్ వేసిన తర్వాత ఎంత బాగుంది ఇల్లు. చాలా బాగుంది. లోపల కొద్దిగా పెయింట్లు ఇవన్నీ వేసిన తర్వాత ఏదైనా సరే ఇంటికి అందం వచ్చింది కదండి. సో అంతే ఉంది. చాలా బాగుంది అసలు ఇల్లు. ఇంక ఇవన్నీ కొబ్బరి ఆకులు ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంకా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు ఇల్లు. సో ఇంకా ఆ రెంట్కి అయితే ఉంటున్నారు వేరే అక్కోళ్ళు. ఇంకా వాళ్ళైతే సర్దుకుంటున్నారు అన్నీ. సాయంత్రం అయితే అవుతుంది. ఫైనల్గా ఇల్లు అయితే ఎట్లా ఉందండి. ఎంట్రన్స్లో చూడండి, అటో ఇటో కూడా పెట్టింది మా అమ్మ. సో ఇంక ఇప్పుడు వచ్చేసి పులిహోర చేస్తుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఈ లడ్డు బూందీ కన్నా పులిహోర పెట్టడమే మంచిదండి. ఇంకా ఎప్పుడు ప్రేయర్ జరిగినా కానీ మా అమ్మ ఎక్కువ పులిహోర చేసిద్ది. ఇంకా మాకేమో అంటే ఇండ్లలో వాటికి కొంతమందికేమో ఇట్లా మామూలు అన్నం చికెన్ అట్లా చేసింది పాస్టర్ గారు వాళ్ళకి మొత్తం కలిపి. సో ఇంకా ప్రేయర్ స్టార్ట్ అయ్యేసరికి 7:30 అట్లా అయితే అవుతుందండి టైం. ఇంకా ఈ లోపు అయితే పులిహోర కూడా రెడీ చేసేసింది. అంతేనండి ఈరోజు వీడియో.